సీఎం జగన్ పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం అయితే ప్రాజెక్టులు, కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని ప్రజలు నమ్మి ఓటు వేశారన్నారు. కానీ ఏ ఒక్క పని జరగలేదని విమర్శించారు. సీఎం జగన్ మోదీ ముందు పిల్లిలా మారారని ఎద్దేవా చేశారు. ఓవైపు వైఎస్ఆర్ బిడ్డ, మరోవైపు హంతకుడు పోటీలో ఉన్నారన్నారు. వైఎస్ఆర్ బిడ్డ కావాలో, వివేక హత్య నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. పులివెందుల బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు షర్మిల. మీరు ప్రత్యేక హోదా తెస్తానని మీరు మాటిస్తే, ప్రత్యేక హోదా కోసం మీరు నిరాహార దీక్షలు చేస్తే, ప్రత్యేక హోదా కోసం ముగ్గురు రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి మీరు సవాలు విసురితే మిమ్మల్ని నమ్మి జనాలు మీకు ఓటేశారు. వచ్చిందా ప్రత్యేక హోదా? ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలైంది. ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలైంది. పులివెందల పులి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి, మోడీకి పిల్లిలాగా మారాడు. ఎందుకు బానిసయ్యారు అని అడుగుతున్నాం. బీజేపీకి ఎందుకు బానిసయ్యారు? ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమైనా ముఖ్యమంత్రి హోదాలో చేశారా మీరు? ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో మీకు తెలియదా? ప్రత్యేక హోదా రాకపోతే మనకు పరిశ్రమలు రావు, మన బిడ్డలకు ఉద్యోగాలు రావు, మనకు అభివృద్ధి జరగదు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఇవన్నీ తెలిసి నిరాహార దీక్షలు చేశారు. మరి ముఖ్యమంత్రి అయినాక ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు. బీజేపీతో దోస్తీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారికి ప్రియమైనది. ఇక్కడున్న ఎన్నో ప్రాజెక్టులు ఇంకా అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? జలయజ్ఞం రాజశేఖర్ రెడ్డి గారి కళ. బిడ్డ, అందుకోసమే నేను పుట్టాను అనేవాడు నాన్న. జలయజ్ఞం కోసమే పుట్టాను నేను అనేవాడు జగనన్న గారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన 6 నెలల్లో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తానని మాటిచ్చాడు. పూర్తయ్యాయా? 42 ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 40 ఉన్నాయా? 40 కాదు, 10 చేశారా? 5 చేశారా? ఎన్ని చేశారు? అసలు ఎన్ని చేయలేదు. ఇక్కడి